నా బిడ్డ ఢిల్లీలో, నా బిడ్డ బాంబేలో అని చెప్పుకుంటూ, లేదా నా బిడ్డ న్యూయార్క్లో ఉంటున్నాడు, లేకపోతే ఇట్లా చెప్పుకునే అలవాటు ఎవరికి ఎక్కువ ఉంది? ఆంధ్రులకు ఎక్కువ ఉంది కదా. మరి వీళ్ళందరికీ సంబంధించినంత వరకు మా బిడ్డలు అక్కడుంటే గొప్ప అన్నోళ్ళు, నా బిడ్డ అమరావతిలో ఉద్యోగం చేస్తున్నాడని గర్వంగా చెప్పుకున్న రోజున అక్కడ గ్రోత్ సాధ్యం. అది గ్రోత్ అయ్యాక చెప్పుకుంటారా, చెప్పుకుంటుంటే గ్రోత్ వస్తుందా? ఇది మెయిన్ పాయింట్. ఫస్ట్ అయితే వైజాగ్ అనేటటువంటిది ఒక, దాన్ని ఏమంటారంటే బంగారు బాతది. ఇదివరకటి రోజుల్లో ఎవడొచ్చినా సరే నువ్వు అమరావతిలోనే పెట్టు అన్న చంద్రబాబు, లోకేష్ కూడా ఇప్పుడు వైజాగ్లో పెడతానన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే కేంద్రానికి ఆ క్లారిటీ ఉంది, డెవలప్మెంట్ అక్కడ ఇక్కడ జరగదని కాదు, ఇక్కడ జరగడానికి టైం తీసుకుంటుంది. ముందు విశాఖపట్నం కేంద్రీకృత అభివృద్ధి ద్వారా ఒక బల్క్ ఆదాయ వనరు కిందకి మార్చుకోవచ్చు. అదే ఇప్పుడు ఆయన చేస్తుంది. సార్ ఫైనల్గా ఒక విషయం అంటే, భారతీయ జనతా పార్టీ అవసరం ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా ఎదగాలన్నా ఇంకొకటైనా, కూటమిలో ఉన్నారు కాబట్టి బాబు గారి అవసరం, లేదంటే పవన్ కళ్యాణ్ అవసరం, టీడీపీ జనసేన అవసరం బీజేపీ గుర్తించిందా? అందుకే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇన్ని సహకారాల. అదే టైంలో బాబు గారికి కూడా, టీడీపీకి లేదంటే జనసేనకు కూడా ఇప్పుడు బీజేపీ అవసరం ఏర్పడిందా? ఎందుకంటే